సొంతంగా ఇల్లు ఉంటే చాలు నెల నెల ఆదాయం పొందొచ్చు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఒక మంచి మార్గం. ఉండేందుకు ఇల్లున్నా ఆదాయం లేని పెద్ద వయసు వారికి నెలవారీ ఖర్చులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. వయసు పైబట్టాక ఆదాయ వనరులు తగ్గిపోతాయి. కొందరికి ఆదాయం అసలే ఉండదు. మందులు ఖర్చులు ఉంటుంది. ఆరాకురా పింఛన్ చాలట్లేదు. పిల్లలపై భారం వేయకూడదు అని ఆలోచించే వారికి సొంత ఇల్లు ఓ మార్గాన్ని చూపుతుంది. ముఖ్యంగా మలి వయసులో సరైన ఆదాయ వనరులు లేని వారికి ఖర్చుల కోసం ఇది ఒక మంచి మార్గం అని నిపుణులు చెబుతున్నారు. మరి పెద్ద వయసు వారికి నెల నెలా పింఛన్ పొందాలంటే రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఎలా పొందాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. వృద్ధాప్యంలో ఉన్నవారికి రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఒక మంచి ఆదాయ మార్గం. సొంతంగా ఇల్లుంటే చాలు నెల నెలా ఆదాయం పొందొచ్చు. ఉండేందుకు ఇల్లున్నా ఆదాయం లేని పెద్ద వయసు వారికి నెలవారీ ఖర్చులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. వయసు పైబడ్డాక ఆదాయ వనరులు తగ్గిపోతాయి. కొందరికి ఆదాయం అసలే ఉండదు. మందుల ఖర్చులు ఎక్కువయ్యాయి. అరకొర పింఛను చాలట్లేదు. పిల్లలపై భారం వేయకూడదు అని ఆలోచించేవారికి సొంత ఇల్లు ఓ మార్గాన్ని చూపుతుంది. అదే రివర్స్ మార్ట్గేజ్ లోన్. జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ గృహరుణ సంస్థలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇల్లు, ఫ్లాట్ విలువను బట్టి నెల నెలా ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఆర్థిక సమస్యలున్నప్పుడు కొందరు ఇంటిని అమ్మేస్తారు. భారీగానే డబ్బొస్తుంది. బ్యాంకులో ఫిక్స్డ్ చేసుకుని వచ్చే వడ్డీతో బతికేయొచ్చు అనుకుంటారు. ఇలాంటి సందర్భంలో సొంతింటిని పూర్తిగా కోల్పోవలసి వస్తుంది. అద్దె ఇంట్లో ఉండాలి. అలా సర్దుకునుండడానికి కొందరికి మనసొప్పదు. ఇల్లమ్మితే వచ్చిన డబ్బు కొంతకాలానికే ఖర్చయిపోవచ్చు. పిల్లలకు డబ్బు అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నది ఇవ్వాల్సి రావచ్చు. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇంటిని అమ్మేయాలి అన్న ఆలోచనే చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అలా కాకుండా ఇంటిని బ్యాంకుకు రివర్స్ మార్ట్గేజ్ చేస్తే మీరు బతికున్నంతకాలం అందులోనే ఉండొచ్చు. మీరే యజమానిగాను కొనసాగుతారు. ఈఎంఐలు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే నెలవారీ వాయిదాల్లో తీర్చాలి. ఇంటిని తాకట్టు అంటే మార్ట్గేజ్ పెడితే బ్యాంకులు రుణమిస్తాయి. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ తమ సొంతింటిని తనాఖా పెట్టి క్రమం తప్పని ఆదాయం పొందొచ్చు. పైగా ఇల్లు కూడా వారి పేరిటే ఉంటుంది. జీవితకాలంలో లోన్ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరి రివర్స్ మార్ట్గేజ్ లోన్ విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. చాలా మందికి రిటైర్మెంట్ తర్వాత ఇండిపెండెంట్గా బ్రతకాలనే ఉంటుంది. పిల్లల మీద ఆధారపడకుండా, పిల్లల యొక్క ఇన్కమ్ మీద ఆధారపడకుండా బ్రతకాలనే ఉంటుంది. అటువంటి వారికి కూడా ఈ రివర్స్ మార్ట్గేజ్ అనేది ఒక తరుణోపాయం. ప్రతి నెల వారికి కావాల్సినటువంటి సరుకులకు కానివ్వండి, మందులకు కానివ్వండి, వారి వారి అవసరాల నిమిత్తం ఈ లోన్ ద్వారా రెగ్యులర్గా ఇటువంటి ఇన్కమ్ను మనకు ఈ రివర్స్ మార్ట్గేజ్ అనేది ఇస్తుంది. మనకు పింఛన్ ఎలా ఇస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇది మన భారతదేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఈ స్కీమ్ అనేది చాలా విరివిగా వాడుతూ ఉంటారు. ఈ 60 ఏళ్లు పైబడినటువంటి వారికి వారి ప్రతి నెల కావాల్సినటువంటి ఖర్చులు, మందుల ఖర్చులు ఏంటి, వాళ్ళకు కావాల్సినటువంటి జీవనోపాధికి ఏంటి, వాళ్ళ సొంత ఇల్లే వాళ్ళకి ఇన్కమ్ జనరేటింగ్ స్కీమ్గా ఇది ఉపయోగపడుతుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, చాలా ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ప్రతి నెల మనకు ఎలా జరగాలనే దానికి మీ సొంత ఇల్లు మీరు ఒకటి ఉంటే చాలు. మీ సొంత ఇల్లు మీరు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీ సొంత ఇంటి మీద మీరు రుణం తీసుకోవచ్చు. కానీ ఈఎంఐలు ఎలా చెల్లిస్తారు అనే అనుమానం రావచ్చు. మీ ఆదాయం ఆధారాలు చూపాలని బ్యాంకులు అడుగుతారు అని అనుకుంటారు. కానీ రివర్స్ మార్ట్గేజ్లో అలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఈఎంఐల రూపంలో బ్యాంకులే డబ్బులు చెల్లిస్తాయి. ఇంటి విలువ ఆధారంగా ఈ మొత్తం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది. రివర్స్ మార్ట్గేజ్ తీసుకున్న వారి మరణం తర్వాత లేదంటే శాశ్వతంగా ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లాక బ్యాంకులు ఆ ఇంటిని విక్రయిస్తాయి. ఈఎంఐల రూపంలో ఇచ్చిన మొత్తాన్ని దానిపై వడ్డీని మినహాయించుకుని మిగిలింది వారసులకు చెల్లిస్తాయి. వారసులే ఆ మొత్తాన్ని చెల్లించి ఇంటినైనా తీసుకోవచ్చు. అద్దెకు ఇచ్చిన ఇళ్లను బ్యాంకులు పరిగణలోకి తీసుకోవు. రివర్స్ మార్ట్గేజ్ లోనుకు 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. ఈఎంఐలు కట్టాల్సిన ఇబ్బందులు లేవు. ఇంటిని వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు. బ్యాంకు, ఆర్థిక సంస్థలే మీకు నెల నెల లేదంటే 3 నెలలకోసారి డబ్బునిస్తాయి. దరఖాస్తుదారు వయసును బట్టి ఈ చెల్లింపులు గరిష్టంగా 10, 15, 20 ఏళ్ల పాటు కొనసాగుతాయి. ప్రారంభంలో కొంత మొత్తం ఇచ్చి ఆ తర్వాత ఈఎంఐల రూపంలోనూ చెల్లిస్తాయి. ముఖ్యంగా మలి వయసులో సరైన ఆదాయ వనరులు లేనివారికి ఖర్చుల కోసం ఇదొక మంచి మార్గమని నిపుణులు చెబుతూ ఉంటారు.
మన సొంత ప్రాపర్టీ వాల్యూ ₹1,00,00,000 ఉందనుకుంటే దాని మీద ఒక 75 to 80% వాల్యూ మనకు లోన్గా మనం తీసుకోవచ్చును. ₹1,00,00,000 ప్రాపర్టీ మీద మనకు 75 నుంచి 80 లక్షల వరకు మనం తీసుకోవచ్చు. ఈ 75 లక్షల నుంచి 80 లక్షలు లోన్కి మనకు ప్రతి నెల ఎంత వస్తుంది అంటే 65,000 నుంచి 75,000 వరకు మనకు ప్రతి నెల బ్యాంకు డిస్బర్స్ చేసే విధంగా ఈ రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ మనకు వర్కౌట్ అవుతుంది. ఈ యొక్క లోన్ పరిమితి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ వరకు కూడా టెన్యూర్ అనేది మనం తీసుకోవచ్చు. కాబట్టి మీరు 60 ఏళ్ళలో తీసుకున్నా మీకు 80 ఏళ్ళ వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల మీ ఇంటి నుంచే రెగ్యులర్ అమౌంట్ మీకు వచ్చేటట్టుగా ఈ రివర్స్ మార్ట్గేజ్ లోన్ వర్కౌట్ అవుతుంది. ఇటువంటి స్కీమ్ ఉందని చాలామందికి తెలియదు. ఇటువంటి స్కీమ్ను మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎన్నో నేషనలైజ్ బ్యాంక్స్ విరివిగా ఇస్తుంది. మనం అడిగి తెలుసుకోవాలి. లోన్ తీసుకొని ప్రతి నెల మనం ఇటువంటి ఈఎంఐని ఎంజాయ్ చేస్తూ తదనంతరం ఎలా ఈ లోన్ రీపేమెంట్ చేయాలనే దానికి బంధుమిత్రులకు ఎవరికైనా వాళ్ళ వీలునామా ప్రకారం ఈ ఆస్తి చెందేటట్టుగా బ్యాంక్ సెటిల్మెంట్ చేసి ఈ ఆస్తి వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా బ్యాంక్ ఆ విధంగానే ట్రాన్స్ఫర్ చేస్తుంది సెటిల్మెంట్ అయిన తర్వాత. బంధుమిత్రులు ఎవరు లేరు, పిల్లలు ఎవరు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంక్ ఆ ప్రాపర్టీని ఆక్షన్ ద్వారా ఆక్షన్ చేసి ఆక్షన్ యొక్క అమౌంట్తో లోన్ సెటిల్మెంట్ చేసుకునే అవకాశం కూడా బ్యాంకుకు ఉంటుంది. కాబట్టి మనం చింతించాల్సిన పని లేదు. పెద్దవాళ్ళందరూ కూడా ఒంటరిగా మిగిలిపోతూ ఉండడం వల్ల వస్తున్నటువంటి అవసరం బట్టి ఈ స్కీమ్ యొక్క ప్రాచుర్యం కూడా పెరుగుతోంది. మీ సొంత ఇంటి నుంచే మీరు పెన్షన్ తీసుకునే విధంగా మీరు ఈ స్కీమ్ మీకు ఉపయోగపడుతుంది. మీరు సంతోషంగా ఉండవచ్చును. మీకు ఏమాత్రం మీ వృద్ధాప్యంలో మీకు ఇబ్బంది లేకుండా ఇటువంటి స్కీమ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.